ప్రైజ్ లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములు. ఈ దినము దేవుని వాక్యంలో నుంచి మొదటి రాజులు 15వ అధ్యాయం 4వ వచనం. దావీదు హిత్తీయుడగు ఊరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుకొనుచు యెహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందును తప్పిపోకుండెను. ప్రభునందు ప్రియమైన వారలారా, దావీదు జీవితం గురించి ఇక్కడ దేవుడు ఒక సాక్ష్యం ఇస్తున్నాడు. ఈ సాక్ష్యము నిజంగా దావీదుకు వచ్చిందంటే దావీదు ఎంత నమ్మకంగా, ఎంత యథార్థంగా దేవుణ్ణి ప్రేమించినాడు, సేవించినాడు, పూజించినాడు, స్తుతించినాడు అని చూడగలుగుతాం. ఈ మాట మన గురించి రాస్తే చాలా బాగుండు. మన గురించి ఇట్లాంటి సాక్ష్యం ఉంటే చాలా బాగుండు. మనం చాలా ధన్యులం. నిజంగా దావీదు చాలా వయసు బతికినాడు ఈ భూమి మీద, చాలా సంవత్సరాలు బతికినాడు ఈ లోకంలో. ఆ దినములన్నిటిలో కూడా తన బాల్యం నుంచి కూడా యవ్వన ప్రాయంలో, వివాహం అనంతరం, వివాహం తర్వాత, రాజ్యం ఉన్నప్పుడు, రాజ్యం లేనప్పుడు, రాజ్యం కోల్పోయినప్పుడు కూడా, తన వృద్ధాపంలో కూడా ఆయన గురించి ఒక సాక్ష్యం, మంచి సాక్ష్యం ఏంటంటే హిత్తీయుడగు ఊరియా భార్య విషయమైన ఆ సంగతి అందు తప్ప, ఊరియా విషయం అందు సంగతి తప్ప మరి ఏ విషయంలో అయినప్పటికీ యెహోవా అతనికి ఎన్ని ఆజ్ఞలు ఇచ్చినాడో తన బతుకు జీవితం అంతా అన్ని ఆజ్ఞలను ఆయన నెరవేరుస్తూ వచ్చినాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, దావీదు ఎందుకింత దేవుడు దావీదు పట్ల ఇంత ప్రసన్నుడు ఎందుకైనాడు అని ఆలోచన చేస్తే, దావీదు జీవితం అంతా ఆరాధన. దేవుడు ఎవరైతే ఆరాధన చేస్తారో, ఎవరైతే స్తుతిస్తారో, ఎవరైతే పాడుతుంటారో, ఎవరైతే కీర్తిస్తుంటారో, అంటే సమాజంగా ఉండని, వ్యక్తిగతంగా హృదయంలో ఉండని, వారందరి పట్ల దేవుడు మహా కనికరం చూపిస్తాడు. దావీదు విషయం చూస్తే అంతకంతకు వర్ధిల్లెను అని చూస్తాం. దేవుడు దావీదు శత్రువులందరినీ దూరపరిచి అతనికి కలిగిన రాజ్యములన్నిటి పట్ల నెమ్మదిచ్చినాడు, అతని రాజ్యంను విస్తరింపజేసినాడు అని మనం చూస్తాం. ఎందుకు ఇట్లా చేసినాడు అని ఆలోచించిస్తే, దావీదు జీవితంలో ఏ పరిస్థితి రాని తను దేవుని కీర్తించడం మానుకోలేదు. ఏ పరిస్థితి రాని తను దేవుణ్ణి గణపరచడం మానుకోలేదు. ఏ పరిస్థితి రాని తన సమస్యను దేవునికి చెప్పుకోవడం మానుకోలేదు. అందుకే దేవుడు అన్నాడు, ఈ ఒక్క విషయంలో దావీదు తప్పిపోయినాడు తప్ప తన జీవితంలో అన్నిట్లో యథార్థంగా ఉన్నాడు అని అంటున్నాడు. ఈ యథార్థత అనేది ఏంటంటే, దేవుడు కోరుకునేది ఆయన ఆత్మ గనక ఏమనుంది, యోహాను సువార్త 4:23-24 వచనాలు వస్తే, దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ యథార్థంగా ఆరాధించేవారు కావాలని కోరినాడు. దావీదు జీవితంలో దినములన్నిట యథార్థత ఉంది. ఈనాడు మనము ప్రభువును ఆరాధన చేయడానికి వచ్చిన మనము, మన జీవితం యథార్థంగా ఉందా? దేవుడు మన జీవితమును చూసినప్పుడు దావీదు జీవితం వల్ల ఈ ఒక్క విషయంలో తప్పిపోయినాడు కానీ అని చెప్తున్నాడా? ఆయన బతుకంతా ఒక్క విషయంలో తప్పిపోయినాడు, మనం వారమంతా ఒక్క విషయమన్నా దేవుని కనబడుతుందా? చాలా విషయాలు కనబడుతున్నాయి తప్పిపోయినట్టు. ప్రభునందు ప్రియమైన వారిని మన జీవితాలను మనం సరి చేసుకుందాం. ఆయన మహిమ కొరకు యథార్థమైన జీవితం జీవించి ఆయనను గణపరిచే వరంగా, ఆయన చూసినప్పుడు ఈ వారమంతా ఒక్క తప్పులో పడిపోయినాడు, ఈ ఒక్క విషయంలో తప్పిపోయినాడు అని చెప్పేటట్టు ఉందాం. లేదా మన జీవితం అంతా అయితే కుదరదేమో అనిపించింది నాకైతే, నా వరకైతే. ఎవరికి వారం చూసుకుంటే మన తరములన్నిట, మన దినములన్నిట, మన బతుకు దినములన్నిట ఆయన మహిమ కొరకు ఆయనను గణపరిచేటట్టుగా యథార్థంగా ఉంటే ఆయనను ఆరాధిస్తాం. దావీదు ఆరాధించిన కారణాన దేవుడు ఆయనను వర్ధిల్ల చేస్తూ వచ్చినాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళ, మనం కూడా అట్టి గొప్ప అనుభూతిలోనికి దేవుని దృష్టిలో ఏదో ఒక్క తప్పు కనబడితే క్షమించేస్తాడు. మనం కూడా క్షమాపణ పొంది ఆయనను ఆరాధించే వారమై ఉండాలని దేవుని కోరిక. దేవుడి మాట దీవించును గాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. దావీదు వలె మేము కూడా తండ్రి నీ ఎదుట నువ్వు మమ్మల్ని చూస్తున్నావు స్పృహ కలిగి నిన్ను గణపరచుటలో, ఈ లోక సంబంధమైన వాటిని వదిలేసుకొని నిన్ను ఆరాధించుటలో ఇశ్రాయేల్ మధుర గాయకుడుగా దావీదు ఉన్నట్టుగా మా జీవితం అంతా నిన్ను గణపరచుట్లో, కీర్తించుట్లో, ఆరాధించుట్లో ఉండగలట్టుకు సహాయపడమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.
మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.